హాయ్ హలో అందరికీ. ఈరోజైతే దసరా నవరాత్రులు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి కదా. ఈరోజు మొదటి అవతారం బాల సుందరిదేవి. అమ్మవారికి ఎంత ఇష్టమైన కట్టి పొంగలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గ్లాసుడు బియ్యం, ఒక గ్లాసుడు పెసరపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. ఒక గంట వరకు నానబెట్టుకున్న తర్వాత దీన్ని కుక్కర్లో వేసేసుకొని అందులో 6 గ్లాసుల నీళ్ళు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత విజిల్ పక్కకు తీసేసి కాసేపు చల్లారిన తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అండి. వేసేసుకొని జీడిపప్పు, శనగపప్పు, ఇంకా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటిలో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఇష్టమైన అమ్మవారికి కట్టి పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. మర్చిపోయాను, ఇంగు కూడా వేసేసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.